రే అమరేంద్ర, అంజుని నాకు ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి తీసుకెళ్తావా? ఇప్పుడు ఈ చిన్న పిల్లని ఎత్తికెళ్తా, నీకు బాగీకి బుద్ధి చెప్తా. ఆనంద్, ఆకాష్, ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. బాలేదంటే తీసుకోవడం మానేస్తావేంటి? నీకు నచ్చింది నువ్వు తీసుకుంటావని మాకు బాగా తెలుసు. తీసుకో. ఇదిగో, నేను ఈ డ్రెస్ తీసుకున్నాను. నేను ఇది తీసుకుంటాను. నేను కూడా ఇదే తీసుకుంటాను. బుజ్జమ్మ ఏం తీసుకుందో? అవును, బుజ్జమ్మ ఎక్కడా? ఇప్పటిదాకా మనతోనే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? పదరా వెతుకుదాం. ఇవి ప్యాక్ చేయండి. ఓకే మేడం. సార్, రాతోడికి అందరికి బట్టలు తీసుకున్నాం. పిల్లల సెలక్షన్ అయిపోతే బయలుదేరిపోవచ్చు. సార్ సార్ ఏం ఆలోచిస్తున్నారు సార్? ఇందాక అతనెవరు? మీరు తన భార్య అని ఫేక్ ఫోటోలు చూపించడం ఏంటి? అది మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికి ఎవరో కావాలని నన్ను టార్గెట్ చేశారు సార్. నన్ను టెన్షన్ పెట్టడానికా? నాకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు సార్, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పండి, ఎవరు వాళ్ళు? నాకు తెలియాలి. మిస్సమ్మ, బుజ్జమ్మ ఏమైనా వచ్చిందా ఇటు? బుజ్జమ్మ ఇటు రావడం ఏంటి? తను మీతోనే ఉంది కదా. ఇందాక మా దగ్గర ఉంది మిస్ అమ్మ, తర్వాత చూస్తే కనిపించట్లేదు. బుజ్జమ్మ కనిపించట్లేదా? సరిగ్గా వెతికారా? వెతికాం డాడీ, బుజ్జమ్మ ఎక్కడా లేదు. బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళింది? సరే, మీరు అటెళ్ళు చూడండి, మేము ఇటెళ్ళు చూస్తాం. బుజ్జమ్మ? బుజ్జమ్మా, బుజ్జమ్మా! మీరేమన్నా చిన్న పాపని చూసారా? లేదు మేడం. బుజ్జమ్మ, ఇదేమిటి మహర్షి? ఇంతకు మునుపు ఎవరో వచ్చి బాగీ బాలికను తన భార్య అనెను. ఆ సమస్య తీరినది అనుకున్నంతలోనే ఇప్పుడు ఈ రణవీర రాక్షసుడు బాలారుంధతిని బంధించుచున్నాడు. చెప్పితేనే కదా గుప్తా, ఈరోజు చిత్ర విచిత్రములు జరుగునని. ఇవి చిత్ర విచిత్రములు కావు మహర్షి, ఆపదలు, కష్టాలు. అచట బాలారుంధతికి శ్వాస అందుటలేదు. బుజ్జమ్మా, బుజ్జమ్మ, ఎక్స్క్యూజ్ మీ, మా చిన్న పాపిటి ఏమైనా వచ్చిందా? లేదు సార్.